అతడే బ్రాహ్మణ దైవమాది మూలమైనవాడు. అన్నమాచార్య కీర్తన భావం తెలుసుకుందాం. అన్నమయ్య వైష్ణవతత్వాన్ని అత్యంత మనోహరంగా ప్రచారం చేశాడు. విష్ణు భక్తిని ప్రజల్లో వ్యాప్తిపరచడానికి ఆయన ఎన్నుకున్న విధానం సంకీర్తన. ఈ సంకీర్తనల్లో మనం నిత్యం చేసే పనుల్లో విష్ణువు యొక్క నామాలు ఎంతగా పనివేసుకుపోయాయో గుర్తు చేస్తున్నారు. ఈ సకల చరాచర సృష్టికి విష్ణువే ఆదిమూలమని, బ్రహ్మరుద్రులకు సైతం ఆయన వరములిచ్చే అభయప్రదాత అని కొనియాడుతున్నారు. అతడే శ్రీ వెంకటేశ్వరుడే బ్రహ్మజ్ఞానం కలిగిన మహనీయులందరికీ దైవం. అతడే ఈ సృష్టికి పూర్వం నుంచి ఉన్న అనాది దైవం. అతన్ని పూజించకపోవటం అనేది వైదిక ధర్మం చెప్పిన నియమానికి విరుద్ధంగా చేసే పని. ఈ సృష్టిలో భాగమైన మనం ఈ సృష్టిని ప్రసాదించిన ఆ దేవదేవుని పూజించకపోవటం కృతజ్ఞతను చూపించకపోవటమే అంటున్నారు అన్నమయ్య. ఈ భూమి మీద పుట్టిన ఏ జీవినైనా ఎవరిని పేరుతో పిలుస్తారు. చైత్ర, శ్రావణ, వైశాఖ అంటూ మాస నామముల చేత, అశ్వని, రోహిణి, హస్త అంటూ నక్షత్ర నామముల చేత, శ్రీధర, పద్మనాభ అంటూ విష్ణు నామముల చేత పిలుస్తారు. ఈ లోకంలో పేరు 3 రకాలుగా ఉంటుంది: మాసనామం, నక్షత్రనామం, దైవనామం. ప్రతి మనిషికి ఖచ్చితంగా ఈ 3 నామాల పేర్లు రావాలి. ఇప్పుడు ఎవరూ పాటించట్లేదు ఈ నియమాన్ని. ఈ మాసాల నక్షత్రాల పేర్లు ఎక్కడి నుంచి వస్తాయి? అవన్నీ ఎవరిని సూచిస్తుంటాయి? ఈ సృష్టికర్త అయిన విశ్వేశ్వరుణ్ణే. శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ఏ పూజకైనా ముందుగా శుద్ధమైన జలాన్ని చేతిలో పోసుకుని ఆచమనం చేస్తారు. అప్పుడు చదివే నామాలు ఎవరివి? కేశవాయ స్వహ, నారాయణ స్వహ, మాధవాయ స్వహ అని కదూ. అలా ఆ విష్ణునామాలు చెప్పిన తర్వాతే ఆచమనాలు చేస్తారు. అంతటి దైవాన్ని పూజించకపోవటం శాస్త్ర విరుద్ధం. ప్రాణం వదులుతున్న సమయంలో సన్యాసం తీసుకున్న వారిని కానీ నిర్మల నారాయణ నామమే గతి. పుణ్యలోకాలు పొందడానికి నారాయణ నామమే గతి. మరణించిన పితృదేవతలకు పిండ ప్రదానం చేసేటప్పుడు ఏ కోరికలతో తర్పణం వదులుతారు వారి పుత్రులు? తమ పితృదేవతలకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని మనసులో కోరుకుంటూ చేస్తారు. పుణ్యలోకాలకు శ్రీ మహావిష్ణువు లోకమే కదా. ఈ పిండ ప్రదానం చేసేటప్పుడు సంకల్పంలో విష్ణు పేరునే కదా ఉచ్చరిస్తారు. నారదుడు నిరంతరము మనస్సులో తలపెట్టే నామం ఎవరిది? పార్వతీదేవి చెప్పమని శివుణ్ణి అడిగిన నామకథ ఎవరిది? విష్ణు సహస్రంలో కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో అని శివుని పార్వతీదేవి అడుగుతుంది. అప్పుడు శివుడు శ్రీరామ రామ రామేతి అంటూ తారక మంత్రం ఉపదేశించిన విషయం మన అందరికీ తెలుసు. బ్రహ్మ రుద్రాది దేవత సమూహం నిరంతరం జపించే నామం ఏది? అదే వెంకటేశ్వరుని నామం. ఆయనే వెంకటాద్రి రాముడు, వెంకటాద్రి బాలకృష్ణుడు. ఆయనే వెంకటాద్రిపై నుండి వరములిచ్చేవాడు. అతడే బ్రహ్మణ్య దైవమాది మూలమైనవాడు. అతడే బ్రహ్మణ్య దైవమాది మూలమైనవాడు. అతని మానుటలెల్లా అవిధే పూర్వకము. అతడే బ్రహ్మణ్య దైవమాది మూలమైనవాడు. ఎవ్వరి పేర పిలుతురు ఇలా పుట్టిన జీవులా? నవ్వుచు మాస నక్షత్ర నామములా. ఎవ్వని పేర పిలుతురు ఇలా పుట్టిన జీవులా? నవ్వుచు మాస నక్షత్ర నామములను. అవ్వల యవ్వని కేశవాది నామములే. అవ్వల యవ్వని కేశవాది నామములే. రవ్వగా ఆచమనాలు రచయింతురు. అతడే బ్రహ్మణ్య దైవమాది మూలమైనవాడు. అచ్చమే దేవుని నారాయణ నామమే గతి. చచ్చేటి వారికి, సన్యాసము వారికి
ఇచ్చనెవ్వరిని తలచి తురుపితాళ్లకు ముచ్చట యవ్వని నామములనే సంకల్పము అతడే బ్రహ్మణ్య దైవమాది మూలమైనవాడు. నారదుడు తలచేటి నామమది యవ్వనిది గౌరీనుడు ఏటి నామకథ ఏడది. తారకమై బ్రహ్మరుద్ర తతికెవ్వరి నామము ఈ రీతి శ్రీ వెంకటాద్రి యవ్వడిచ్చి వరము అతడే బ్రహ్మణ్యమైవమాది మూలమైనవాడు. అతని మానుటలెల్లా అవిధి పూర్వకము అతడే బ్రహ్మణ్య దైవము ఆది మూలమైనవాడు. అతడే బ్రహ్మణ్య దైవము ఆది మూలమైనవాడు. అతడే